ఎక్కడ చూడకుండా ఎలా చెప్తానండి? కాబట్టి మనసులో పెట్టుకోవాలి ప్రతి వాక్యం కూడా. ఈ రోజునామా మళ్ళా ఇంటికి వెళ్ళాలి, రాసుకున్నవన్నీ కూడా చూసుకోవాలి. లేదంటే యూట్యూబ్కి వెళ్ళండి, మన నెట్లో వాక్యాలు ఉంటున్నాయి, వినండి, ఒకటికి రెండు సార్లు. అది షేర్ చేయమ్మా అంటే ఎవరు కూడా షేర్ చేయడానికి అవకాశాలు ఉండలేదు. మరి ఎందుకో చెప్పిన రోజే చేస్తున్నారు, తర్వాత రోజు అవ్వడం లేదు. అందరూ కూడా మరి వాక్యంలో మనం సహకారులుగా ఉండాలి, దేవుని పనిలో సహకారులుగా ఉండాలి, అది మన బాధ్యత. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంకేం చేశారు పౌలు గారు? వాళ్ళకి ఇంకే విధంగా కృతజ్ఞత తెలియజేస్తున్నారంటే, అన్యజనుల మధ్య ఉన్న సంఘాలకు అన్నిటికి కూడా ఈ అకుల ప్రిస్కిల్ల గారు ఏం చేశారు? మంచి సహాయం అందించారు. అందుకనే నేనే కాదు, వాళ్ళందరూ కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అన్నారు. ఏంటి? ఇతరుల మధ్య స్థాపించినటువంటి సంఘాలు కూడా ఎవరికండి? అకుల ప్రిస్కిల్ల. అంటే వాళ్ళు ఎంత త్యాగం చేశారో చూసుకోండి. ప్రతి సంఘం కూడా, ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి సంఘం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారంటే వాళ్ళెంత నిజంగా వాళ్ళు ఎంత దేవుని సేవకు వారి జీవితాలు అర్పించారో చూడండి. ఓకే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంకేం తెలియజేశారండి? ఏమా ఇంకేం తెలియజేశారు? ఆ పాఠం ద్వారా మనం ఇంకేం నేర్చుకున్నాము? ఎవరైతే ఆరాధనకు రావడం లేదో, ఎవరైతే వెనుకబడిపోయారో, ఎవరైతే ప్రియమైన దేవుని వాళ్ళారా దేవుని ఆరాధన అంటే నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయలేమని నేర్పారండి వాళ్ళు? ఉదాహరించి హెచ్చరించి వారిని మరలా దేవుని మందిరంలోనికి తీసుకుని రావాల్సిన బాధ్యత ఎవరిదే? ఎవరిదే? వచ్చి వెళ్ళిపోతామా? అందలాగా వచ్చి వెళ్ళిపోతామా? రావడమే కష్టం. మరి చేయాలంటే అమ్మా దేవుని జ్ఞానం అలా నేర్పడం లేదు. పని చేయాలి, పనిలో పాల్గొవాలి, ఆ బాధ్యత మనదే. ఎందుకంటే మన సంఘంలో ఒక సహోదరి, మన సంఘంలో ఒక సహోదరుడు ఆగిపోయాడంటే, ఎందుకు ఆగిపోయావు నాయన, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, నువ్వు మరలా దేవుళ్ళు ఎందుకు కొనసాగించబడడం లేదు అని మనం ఏం చేయాలండి? మన సహోదరిని తట్టి మరలా ఒక దేవుని మార్గంలో మనము నడిపించవలసిన బాధ్యత మనదే. ఈ గ్రామంలో ఎన్నో గృహాలు ఉన్నాయి. గృహాలకు వెళ్ళి ఏం చేయమంటారు దేవుని వాక్యం? గృహాల్లో కూడా ప్రార్థనలు చేయాలి, గృహాల్లో కూడా దేవుని వాక్యం చెప్పాలి, గృహాల్లో కూడా గృహ ఆరాధనలో జరిపిస్తే దేవునికి మహిమకరంగా మనం బ్రతికినట్టు అవుతుంది. అంతేగాని మనం ఏదో వచ్చి ఒక గంట సేపు వినేసి వెళ్ళిపోయినంత మాత్రంలో మనకి పరలోక రాజ్యం రాదు. గమనించండి, ఎవరైనా సరే కానీ దేవుని పనికి మనం పుట్టాము, దేవుని పనిలో మనము ఉండాలి. ఓకే, అదండి శుక్రవారం నేర్చుకున్న పాఠం. చూసారండి, ఒక్క వారం ఒక్క వారం మనము ఆరాధనకి మిస్ అవుతే ఎంత మంచి విషయాలు కోల్పోయాం. అమ్మా, శుక్రవారం రాని వాళ్ళకి ఏమైనా అనిపిస్తుందా? ఇప్పుడు శుక్రవారం క్లాస్కి రాని వాళ్ళకి ఏమైనా అనిపిస్తుందా మీకు? అరే శుక్రవారం రాకపోవడం వల్ల ఎంత క్లాస్ మిస్ అయిపోయినా, ఎంత పాఠాన్ని నేను మిస్ అయిపోయినా బాధ ఏమైనా వచ్చిందా? లేదంటే పోలేండి మాకు ఏదో అవసరాన్ని బట్టి రాలేదు అని మీరు ఎవరి మనసుకు వాళ్ళే కర్తలు. ఎవరి మనసుకి వాళ్ళే కర్తలు. కాబట్టి నేను చెప్పేది ప్రతి క్లాస్కి అటెండ్ అవ్వడానికి మాత్రం సిద్ధపడండి. పోయిన సంవత్సరం 2025లోనూ అదే పరిస్థితి, 2026లోనూ అదే పరిస్థితి. ఏమండి ఇంకా డెవలప్ లేదా? ఏమండి 2025 అదే శాలరీ ఇచ్చి 2026లో అదే శాలరీ ఇస్తే చేస్తావా జాబు? చేస్తామండి. అంటే ఏం కనబడుతుంది? లోకానుసారంగా అభివృద్ధి కనబడాలి, కానీ దైవికంగా ఆత్మీయంగా దేవులో అభివృద్ధి లేకపోవడం లేదు. కాబట్టి గమనించండి, ఆత్మీయంగా బలపడండి. ఈరోజు మీకు తెలియజేసే పాఠం పేరు ఏమిటంటే లోకమెరగని దైవ జ్ఞానం. అసలురా, లోకమెరగని దైవ జ్ఞానం. ఇలా చూడండి, బైబిలు యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన తరువాత వచ్చిందా, పుట్టక ముందే వచ్చిందా? ప్రశ్న. ఏమా, పుట్టక ముందే ఉన్నదే. ఎలా ఉన్నదే చెప్పండి, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, చెట్ల బెరడ్ల మీద వ్రాసుకున్నారు. ఇంకా చర్మ కాయల మీద
రాసుకున్నారు. ఓకే. ఇంకా మరి పుట్టక ముందే ఉన్నది అనడానికే ఈ భాష ఎక్కడ రాసుకున్నా ఒక విధానం. ఉన్నది అనడానికి ఏమని రూపిస్తావు? ఈ విధానం అంతా మీరు చెప్పిన రీతిలో కరెక్ట్. బైబిలు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే ఉన్నదే అనడానికి ఇంకా వివరించుతాను. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత వచ్చింది క్రొత్త నిబంధన. ఏమండి? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు ఉన్నది పాత నిబంధన. అంతే కదా? ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే బైబిల్ ఉన్నదనడానికి ఏంటి? పాత నిబంధనలు ఏమైనా ఉన్నదా? 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఇంకా ఉందమ్మా, దేవుడే రాయించాడు అది. అంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే బైబిల్ ఉందంటే జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా పుడతారో వ్రాయించారు. ఏమండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చనిపోతారో వ్రాయించారు. ఎక్కడ? పాత నిబంధన గ్రంథంలో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే బైబిల్ గ్రంథం ఉన్నది. అది చాలా వరకు సరిపోతుంది. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి చూడండి, మనిషి ఏమండి, మనిషి ఏమ్మా ఇలా వినాలి, అప్పుడే నిద్ర వచ్చేస్తుందా? నిలబడండి. ఎవరికైతే నిద్ర వస్తుందో వాళ్ళు నిలబడండి, ఏం పర్వాలేదు, నిలబడండి, తప్పేం లేదు. నేను ఏదో జోలపాడలాగా ఉన్నది, నేను ఎంత కష్టపడి రాత్రులు పగట నిద్ర లేకుండా నేను చేసి వ్యర్థమైపోయేటట్టుగా ఉన్న నా పని. కాబట్టి నిలబడండి, ఎవరికి నిద్ర వస్తే వాళ్ళు కాసేపు నిలబడండి, తప్పేం లేదు. ఏమ్మా, కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి, మొదటి మనిషి ఎలా వచ్చాడన్నదే మరి ఎవ్వరికీ తెలియదు. ఏంటమ్మా? ఎవ్వరికీ తెలియదు. మేము పిహెచ్డీలు చేసాము, మేము చాలా శాస్త్రజ్ఞులు, మేము ఎలాగా ఎంతో జ్ఞానాన్ని సంపాదించామని అంటారు. కానీ మొదటి మనిషి ఎలా వచ్చాడంటే ఏమంటున్నారండి? కోతి నుండి వచ్చారంటున్నారు. మరి కోతి రక్తం మనకి ఎక్కిద్దా అండి? కోతికి ఏమండి ఆత్మ ఉన్నదా? శరీరం ప్రాణం ఉంది మాత్రమే, ఇతర జీవులన్నింటికి. మరి మనకైతే ఆత్మ ఉన్నది. ఎందుకు? దేవునిలోంచి ఒక భాగంగా మనం అంతా వచ్చాము. వచ్చినటువంటి మనకి ఆయన ఏమైనా స్వార్థం చూపిస్తున్నాడా? చూపిస్తున్నాడండి? ఏ స్వార్థం లేదండి. ఏమా ఉందా? ఏ స్వార్థం లేదండి. అందరి మీద సమానంగా ఎండ వస్తుంది, అందరికీ సమానంగా వర్షము ఇస్తున్నారు. వాళ్ళకి నాకు ఇష్టం లేదని కానీ, వాళ్ళ నా మందిరానికి రావడం లేదని కానీ, వాళ్ళ నా మాటలు వింటలేదని కానీ, వాళ్ళంటే నాకు కుదరదు, నాకు పడదని కానీ దేవునికి ఎటువంటి స్వార్థం కూడా లేదండి. అందరినీ సమానంగా చూస్తున్నాడు. అలాంటి అయినప్పుడు మనమందరం ఆయన పిల్లలము. ఎలా వచ్చాము మనమంతా? మట్టిని తీసి చెప్పండి, బొమ్మను చేసి ఆయన దేవుడు ఆత్మను మనలో ఉద్దితే మనం ఏమవ్వమండి? మనిషి అయ్యాము. ఇది ఎక్కడ తెలుస్తుంది మనకే? అమ్మా, బైబిల్లో తప్ప మరి ఇతర ఎక్కడ కూడా మనకే తెలియదు. కాబట్టి బైబిల్ గ్రంథము మన మనస్సులను మార్చేది. ఏంటండి? మన మనస్సులను మార్చేది, మత మార్పిడి కాదు. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి, మరి జ్ఞానము అని అంటున్నారు కదా. మరి ఈ పిహెచ్డీలు చేసినటువంటి వారికి ఈ జ్ఞానం తెలియడం లేదు. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంకా చూసుకున్నట్లయితే తడవ చేయకుండా లేఖనాలకి వెళదాము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనము. ఎట్లనగా జ్ఞానము లేని వారలారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. ఏమండి? అపహాసకులారా, మీరు ఎన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను.
నా ఉపదేశమును మీకు తెలిపేదను. చూసుకోండి, ఆయన ఏం చేస్తున్నారండి ఇప్పుడు? ఆయన ఉపదేశాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఆయన గద్దిస్తుంటే మనము వినాలి. గద్దింపుకి ఏమవ్వాలండి? లోబడాలి. అలాగే ప్రియమైన దేవుని వర్లారా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎట్లనగా జ్ఞానము లేని వారలారా, ఏమండి, ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదు. అర్థమైందా? మన సబ్జెక్ట్ ఏంటండి? లోకం ఎరగని దేవుని జ్ఞానం. ఓకే, మరి ఇక్కడ జ్ఞానము లేని వారలారా అని దేవుడు సంబోధిస్తున్నాడు. ఏమండి, జ్ఞానం లేకపోతే ర్యాకెట్ ఎలా కనిపెట్టారు? వింటున్నారా? మరి జ్ఞానం లేకపోతే ట్రైన్స్ ఎలా కనిపెట్టారు? మరి జ్ఞానం లేకపోతే ఎన్నో విధాలైనటువంటి పరికరాలను ఎలా కనిపెట్టారు? మనమేమంటాము ప్రియమైన దేవుని వలరా, ఎంతకాలం నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వకుండా ఉంటావు బాబు, ఎంతకాలం నీకు జ్ఞానం రాలేదా, నీకు బుద్ధి రావడం లేదా అంటారు అండి. అలాగే ప్రియమైన దేవుని వలరా, మరి జ్ఞానం లేకపోతే ఏంటంత గొప్ప గొప్ప విషయాలు ఎలా కనిపెట్టారండి? యుద్ధ విమానాలు ఇవన్నీ కూడా ఎలా కనిపెట్టారు? మరి దేవుడు ఏమంటున్నాడు? జ్ఞానం లేని వారలారా అంటున్నాడు. అలాగే ప్రియమైన దేవుని వర్లారా, ఆర్ఆర్కే మూర్తి గారు మనందరికీ తెలుసు అమ్మా. ఆర్ఆర్కే మూర్తి గారి పేరు వినవారు ఎవరు మనకి ఉంటారు. ఆర్ఆర్కే మూర్తి వారు జ్ఞానం గలవారా, జ్ఞానం లేనివారా? మహాపండితుడండి. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి మహాపండితుడైన, ఎంతో జ్ఞాని. మరి ఎంతగానో మరి మరి నిజంగా ఆ పాండిత్యం అంతా నేర్చుకున్న ఆయన. అలాంటి ఆయన దేవుడు గ్రంథం అనేటువంటి బైబిల్ గ్రంథంలో తప్పులు పడదామని బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చారు. వస్తే ఏమయ్యాడండి? ఆ బైబిల్లో అలా తిరగేస్తుంటే, ఆ వాక్యాలు చదువుతుంటే ఆయన తప్పులన్నీ, ఆయన మైనస్ అన్ని కూడా బైబిల్లో చూస్తుంటే ఆయన కనబడిపోతున్నాయి. అయ్యో, ఇదేంటి తప్పులు పడమని బైబిల్ పట్టుకున్నాను, నా తప్పులే పట్టింది బైబిల్. అమ్మో, అయితే నేను నిజంగా ఈ దేవుణ్ణి నేను నమ్ముకోవాలి, ఈ దేవుణ్ణే నేను అనుసరించాలి. అయితే ఈ దేవుళ్ళ చాలా శక్తి ఉన్నది. ఈ దేవుడు ప్రపంచానికే రక్తం కాచినటువంటి దేవుడు, ఈ దేవుడు ప్రపంచానికి అంతటికి ప్రాణం పెట్టిన దేవుడు, ఈ దేవుడు గొప్ప దేవుడు అని యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడండి? ఆర్ఆర్కే మూర్తి గారు వెంబడించారు. అంటే అంటే ఏంటంటే, జ్ఞానం లేని వారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండుదురు అంటే, ఆయనలో అప్పటి వరకు ఏ జ్ఞానం లేదండి. ఒక జ్ఞానం చాలా ఉంది, కానీ దేవుని జ్ఞానం లేదు కనుక దేవుని జ్ఞానం కొరకు వారు ఎదురు చూశారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి చూడండి, అంటే జ్ఞానం అనేటప్పటికీ మనం ఎక్కడికి వెళతాం? జ్ఞానులు ఎవరిని అంటాం? ఒక్క విషయం, జ్ఞానం ఓకే, ఎవరండి అమ్మా? అందరు చూడాలి. సైంటిస్టులను మాత్రమే మనము జ్ఞానులము అని అంటాం, అవును కదండి? అలాగే ప్రియమైన దేవుని వలరా, జ్ఞానం, టెక్నాలజీ, సైన్స్ ఇవన్నీ ఎప్పుడు ప్రారంభపడ్డాయి? ఎప్పుడు వచ్చాయి? ఇలాంటి వాక్యాలు బయట దొరకండి. ఇలా ప్రశ్న జవాబులతో కూడేటటువంటి వాక్యాలు మనకు అందవమ్మా, జాగ్రత్త. ఎంతో కష్టపడి నిజంగా ఎన్నో విధాలుగా నలిగి మీకు అప్పగిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. జ్ఞానం అనేది లేదంటే సైన్స్ అనేది లేదంటే శాస్త్రజ్ఞులు అనేవారు ఎప్పుడు నుండి వచ్చారంటే ప్రియమైన దేవుని వలన క్రీస్తు శకం 5వ శతాబ్దంలో వచ్చారు. 5వ శతాబ్దంలో ఎవరు? ఆర్యభట్ట సిద్ధాంతం ఏమ్మా. తర్వాత ఐజక్ గారు, న్యూటన్ గారు వచ్చి ఈ శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. అలాగే ప్రియమైన దేవుని వలన మరి ఇది ఎప్పుడండి? క్రీస్తు శకం 5వ శతాబ్దం. మరి క్రీస్తు పూర్వం ఉన్నారు కదా, క్రీస్తు పూర్వం ఉన్న వాళ్ళకి అసలు ఆ సంచేతి. కానీ ప్రియమైన దేవుని వలన క్రీస్తు పూర్వమే 1500 సంవత్సరాల క్రితమే ఒక ఆయనకి శాస్త్రం అంతా తెలుసు. సకల శాస్త్రాలలో ఏ శాస్త్రజ్ఞుడైనా ఆయన నోటి ద్వారా వచ్చిన మాటలు వినే, ఆయన గ్రంథంలో పలికినటువంటి, ఆయన రచించినటువంటి మాటలను చదివే చాలా మంది ఏమన్నారండి?
జ్ఞానులయ్యారు. ఆ జ్ఞాన గ్రంథం ఏది చెప్పగలరా? అంటే బైబిల్లోనే ఏ గ్రంథం? ఆ? చెప్పండి, చెప్పండి. కీర్తనలని ఒకరు అంటున్నారు, సామెతలని ఒకరు అంటున్నారు, యోబు గారని ఒకరు అంటున్నారు. ఏది కరెక్ట్? యోబు గ్రంథం కరెక్ట్. ఎందరో శాస్త్రజ్ఞులు పైకి వచ్చారండి. చాలాసార్లు చెప్పండి, అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందరో శాస్త్రజ్ఞులు యోబు గ్రంథాన్ని చదివే బయటికి వచ్చారు. కానీ వాళ్ళంతా ఏమన్నారు? గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులుగా పేరు పొందారు. బైబిల్ మాత్రం అనకదొక్కేశారు. చూద్దామండి. యోబు గ్రంథము 28వ అధ్యాయము. ఏమంటే యోబు గ్రంథము 28వ అధ్యాయము మొదటి వచనం నుండి. వెంటికి కనిగలదు, పుటము వేయు సువర్ణమునకు స్థలము గలదు. ఇనుమును మంటిలో నుండి తీదురు, రాళ్ళు కరిగించి రాగి తీదురు. మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు. చాలండి అమ్మా. మనుషులు చీకటికి అంతం కలుగజేయుదురు అనేటప్పటికి ఏ శాస్త్రవేత్త మనకు జ్ఞాపకం రావాలి? ప్రశ్నలు ఇచ్చాను, మీకు జవాబులు పెట్టారు. లైట్ కనిపెట్టిన ఆయన ఎవరు? ఆ శాస్త్రవేత్త ఎవరండి? చూసారా, చదువు లేకపోయినా రెబకా గారు కొద్దిగా పొట్టుంది. ఎవరైనా చెప్పగలుగుతున్నారా? అమ్మా, ప్రశ్న ఇచ్చేస్తున్నారు, ఆన్సర్ ఇచ్చేస్తున్నారు, చక్కగా అక్కడతో అయిపోయింది అనుకుంటున్నారు. అంతే. అంటే పెట్టానా లేదా అనుకుంటున్నారు, అంతేగాని అది మన హృదయంలోనికి వెళ్ళాలి, మన హృదయంలోనికి నాటుకోవాలి వాక్యం. కాబట్టి లైట్ని కనిపెట్టింది ఎవరండి? థామస్ అల్వా ఎడిషన్. మరి ఎక్కడ చదివాడైనా? ఇదిగో ఈ మాటే, మనుషులు చీకటికి అంతమును కనుగొని. అలాగే ప్రియమైన దేవుని పట్ల గాలికి ఎంత బరువు ఉన్నదని, భూమి గుండ్రంగా తిరుగుతుందని, ఇంకా చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎన్నో ఎన్నో మాటలు ఈ గ్రంథంలో నుంచి చదివి చాలా మంది శాస్త్రజ్ఞులు అయిపోయారు. ఎక్కువ యోబు గ్రంథంలో నుంచే. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి ఏం చెప్పాడండి దేవుడు ఆ శాస్త్రవేత్త ద్వారా. ఏం పలికిచ్చాడండి? భూమి లోపల ఇనుము ఎక్కడి నుంచి వస్తుందండి? మట్టిలో నుండి తీస్తారు ఇనుము. చూడండి, ఏ గృహాన్ని కట్టాలన్నా, ఏ కంపెనీ కట్టాలన్నా, మన ఇంట్లో ఎన్నో వస్తువులు పనిముట్లుగా కావాలన్నా దేని నుండి తయారు చేస్తున్నారండి? ఇనుము నుండి. ఇనుము ఎక్కడి నుంచి వస్తుందని చెప్పారండి? దేవుడు వ్రాయించాడండి, మట్టిలో నుండి. ఆ మట్టిని ఏం చేస్తున్నారండి? శుద్ధి చేసి ఒరిజినల్ అయినటువంటి ఇనుమును తీసుకొస్తున్నారు. చూడండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంత ఇనుమండి, ట్రైల్ మీద ఎంత ఇనుము వెళుతుందండి. ఇదంతా మానవుడికి అవసరమని దేవుడు ముందుగానే పెట్టాడు. కాబట్టి అది కనిపెట్టి ఇనుమును ఇప్పుడు తీస్తున్నారు. అంటే దేవుడు చెప్పకపోతే మనిషికి తెలియదు. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా, సువర్ణము కూడా ఎక్కడ ఉంటుందండి? సువర్ణం అనగా బంగారం కూడా ఎక్కడ ఉంటుందండి? మట్టిలోనే ఉంటుంది. మట్టిలో నుంచే సువర్ణానికి. వెండికి గనిగలదు, పుటమ వేయి సువర్ణంకు స్థలము గలదు అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ విధంగానే మరి మనకెక్కడ దొరుకుతుంది. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఓకేనండి. మరి మనుషులు కనిపెట్టినటువంటి ఈ లైట్ వల్ల లాభం ఉన్నదా, నష్టం ఉన్నదా? ఏమండి, జాగ్రత్తగా వినాలి. మరి మనిషి కనిపెట్టినటువంటి ఈ లైట్ వల్ల చాలా మందికి ఇప్పుడు స్పెట్స్ పడిపోతున్నాయి. అంటే ఏంటి? లాభముతో పాటు నష్టము కూడా జరుగుతుంది మనిషి జ్ఞానం వల్ల. అదే దేవుడు పెట్టినటువంటి లైట్ అయితేనో సూర్యుడు, చంద్రుడు, ఆ తద్వారా అయితే మనకి కళ్ళు పోవడం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి, దేవుడు పెట్టిన లైట్లో స్వచ్ఛత ఉన్నది, మనిషి కనిపెట్టినటువంటి లైట్లో డూప్లికేట్ ఉన్నది. ఇప్పుడు అంతా ఎల్ఈడీలు అండి. ఒక వాహనం వస్తుందంటే మరో వాహనం ఎలాగెళ్ళాలో తెలియని పరిస్థితులు. అంటే ఏంటి? ఎలా ఉన్నదమ్మా? కళ్ళుకి చాలా నష్టాన్ని కలిగిస్తున్నాయి. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి, 10వ వచనం, 28వ అధ్యాయం 10వ వచనము. బండలలో వారు బాటలు కొట్టుదురు,
వారు కొన్ను ప్రతి అమూల్యమైన వస్తువును చూచును. ఆ, నీళ్లు ఓగిలిపోకుండా వారు జలధారలో గట్టు కట్టుదురు. ఈ మాట గుర్తుకొచ్చేటప్పటికల్లా, బైబిల్లో మనం చదివేటప్పటికల్లా ఎవరు జ్ఞాపకం రావాలి? అర్థమవుతుందండి? మీరు క్యాచింగ్ పవర్ ఉండాలి. నేను అలా తయారు చేయలేను, నా బాధ అంతకేం కాదండి, చెప్పుకుపోవచ్చు. ఆ మాట చదివేటప్పటికి ఒక ఆయన గుర్తుకు రావాలి. ఆయన ఏం చేశాడో గుర్తు రావాలి. దీనికి కారణం ఏంటి? వాక్యం అని ఇట్టే గుర్తు రావాలి. ఆ రేంజ్కి రావాలి మీరు. చూడండి, నీళ్లు ఒడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు. ఎవరో జ్ఞాపకం వచ్చారు? సర్దార్ కాటన్ గారు, కాటన్ దొర గారు జ్ఞాపకం. ఏం చేశారు ఆయన? ఇదిగో, మీరు కావాలతో చూడండి, కాటన్ దొర గారు కట్టినటువంటి ఆ ఏలేశ్వరం ధవళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఆ హిస్టరీ అంతా చదవండి. ఆయన క్రిస్టియన్ అండి. ఆయన ఎవరండి? క్రిస్టియన్ అండి. ఇదిగో వాక్యం చదివాడండి, వాక్యాన్ని చదివాడు. అంటే జలధారాలకు గట్టులు కట్టవచ్చు అన్న దానికి ఈ మానవుడు ఒక ప్రాజెక్ట్ కట్టాడండి. ఏ ప్రాజెక్ట్ అది? ధవళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు వల్ల మనం ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు ఎలా కలకలాడుతూ ఉంటాయండి. ఒక్క మాట ప్రజల్ని, ఏమండి, దేవుని మాట ఒక్క మాట ప్రజల్ని ఎలా బ్రతికిస్తుందో చూడండి. దేవుడు వ్రాయించాడు ఆ మాట ప్రకారంగా. ఎక్కడ ఈ ఆనకట్టు, అలాగే ఎన్నో ఆనకట్లు కట్టి ఆ వాటర్ని అంతా స్టోరేజ్ చేసి పంట పొలాలకి నిత్యము కాలువల ద్వారా అందించడం వల్ల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు, ఆనందాలతో ఉన్నారు. ఒక్క మాట చాలు దేవుడిని హృదయాన్ని మార్చాలన్నా, ఒక్క మాట చాలు నీలో ఉన్నటువంటి బలహీనత తీర్చాలన్నా, ఒక్క మాట చాలు నిన్ను ధైర్యపరచాలన్నా, దేవుడు నిన్ను దర్శించాలన్నా, దేవుడు నీ పట్ల ప్రేమ చూపాలన్నా, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలన్నా, ఒక్క మాట గొప్పదండి ప్రియమైన దేవుని వల్ల. ఆ మాటే మనం చూస్తాం కళ్ళారా. ఆ ఆనకట్టు తద్వారా మనందరం కూడా చక్కగా బ్రతుకుతున్నాం. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళ ఇంకా మనం చూసుకుంటే, బండలలో వారు బాటలు కొట్టుదురు. ఏంటంటే మాట? బండలలో వారు బాటలు కొట్టుదురు. చూడండి, అరకు వెళ్ళమనుకో, అరకు వెళ్ళమనుకోండి, ఎలా ఉన్నాయండి ఆ వర్షం అయితే? ఎలా ఉంటాయండి అటుపైన మార్గం? బండలో నుంచి చేస్తారండి బాటలో. అంటే దారి ఏర్పాటు చేశారు. చూసుకోండి, అక్కడ ఒక లైటు, అక్కడ ఒక లైటు, అక్కడ ఒక లైటు. ఆ బండల్లో సొరంగంగా చేసి, మార్గం చేసి ఏం చేశారండి, ఇంచుమించుగా 55 లైట్లు ఆ జర్నీ చేసేటప్పుడు మనకు కనబడతా ఉంటాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే దేవుడు చెప్పాడు కాబట్టి మనిషి చేయగలుగుతున్నాడు. ఓకే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంకా మనం చూసుకున్నట్లయితే అదే 28వ వాక్యం 13వ వచనం చూడండి. 13వ వచనం చూడండి. నరులు దాని విలువను ఎరుగరు, ప్రాణులున్న దేశంలో అది దొరకదు. ఏమి దొరకదు? అది సబ్జెక్ట్ బట్టి రావాలి. ఏం దొరకడం లేదంటే జ్ఞానం దొరకడం లేదు. ఎక్కడ? ప్రాణులున్న దేశంలో జ్ఞానం దొరకడం లేదు. మరి ప్రాణులున్న దేశం, ప్రాణులు ఉంటేనే కదా దేశం అంటారు. ప్రాణులు లేకపోతే దాన్ని ఏమంటారు? ఎడారి అంటారు. అంతే కదండి. మనిషి లేకపోతే ఏమంటారండి? ఎడారి అంటారు. మరి ప్రాణులున్న దేశంలో జ్ఞానం దొరకడం లేదంట. అందుకనే జ్ఞానం లేని వాళ్ళ మీరు ఎంతకాలం జ్ఞానం లేని వారుగా ఉంటారో అని దేవుడు సామెతల గ్రంథంలో తెలియజేశారు. మళ్ళా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ప్రాణులున్న దేశంలో జ్ఞానం లేదంట. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని వాళ్ళారా. చూడండి, ఫ్రిడ్జ్ ఉంది, మనం వాడుతున్నాం కదా. ఫ్రిడ్జ్ ఉంది కదా అందరిలో, ఏమా ఉంది. ఫ్రిడ్జ్ కనిపెట్టడం వల్ల ఏమండి లాభాలు కొన్ని ఉన్నాయంటే నష్టాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా ఫ్రిడ్జ్లో ఆహార పదార్థాలు తినడం వల్లనే మనకు వస్తున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. చూడండి, ఒకప్పుడు ఎలా ఉండేదండి, ఉదయం పూట వండేవారు అమ్మ, చక్కగా మన పూర్వీకులు ఉట్టి మీద పెట్టేవారు ఏమా. ఇప్పుడు ఏమైంది? ఆ ఉట్టు కాస్త ఆనవాయితీ లేదు, అలవాటుగా ఎక్కడ కూడా కనబడడం లేదు. ఫ్రిడ్జ్లో దోచేస్తున్నారు. మిగిలిన కూరలన్నీ ఫ్రిడ్జ్ పెడుతున్నారు. చూడండి, ఆ ఫ్రిడ్జ్ తీస్తామా
ఏమ్మా ఫ్రిడ్జ్ తీస్తామా? ఫ్రిడ్జ్ తీసిన వెంటనే కొద్దిగా స్మెల్ వస్తది చూడండి. ఎవరి ఫ్రిడ్జ్ అయినా లైట్‌గా స్మెల్ వస్తది. ఎందుకు వస్తుంది? అసలు ఫ్రిడ్జ్‌లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఫ్రెష్‌గా ఎందుకుంటున్నాయి అనుకుంటున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా? కింద గ్యాస్ ఉంటది చూసారు? ఆ గ్యాస్ వల్ల ఫ్రిడ్జ్‌లో ఉన్నటువంటి ఆ వస్తువులన్నీ కూడా ఫ్రెష్‌గా కనబడుతున్నాయి. కానీ దాని ద్వారా మనకే ఎంతో నష్టం. ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడు మరీ స్టైల్ అయిపోయిందండి. మంచిగా ఉన్న కూరగాయలు, ఫ్రెష్‌గా ఉన్న కూరగాయలు కూడా మార్కెట్ నుంచి తెచ్చి కవర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో దోచేస్తున్నారు. మిగిలిన కూరలన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో దోచేస్తున్నారు. అప్పుడైతే మన పూర్వీకులు, "అమ్మా సాయంత్రానికి ఏ కూర చేస్తావు?" అనేవారు. ఇప్పుడు అలా కాదండి. "ఏ కూర తీస్తావు? చేస్తావు కాదు, ఏ కూర తీస్తావు?" దేనిలో నుండి? ఫ్రిడ్జ్‌లోనండి. అంటే జ్ఞానమో జ్ఞానం అనుకుంటున్నారు గానీ, ఈ జ్ఞానం ఎలాగైపోయిందండి? మనిషిని ఏవండి మనిషికి ఎలా ఉందండి? హాని చేసేదిగా కనబడుతుంది. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా ఇంకా చూసుకున్నట్లయితే చూడండి, ప్రాణులున్న దేశంలో అది దొరకదు. ఏమంటున్నారండి? ప్రాణులున్న దేశంలో అది దొరకదంటున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఏమంటున్నారంటే ఇప్పుడు, అమ్మా మీరు పాతకాలంలో ఎలా ఉండేవారో అలాగుంటేనే మీకు ఆరోగ్యం బాగుంటది అంటున్నారు. అవునా కాదా? మీరు పాత స్టైలే అనుసరించండి. పాత పద్ధతులే అనుసరించండి. ఏంటి ఆ పాత పద్ధతులంటే, ఒకప్పుడు చూడండి పప్పు మరి వేసి ఏం చేసేవారండి? చక్కగా రుబ్బేవారు. అలా రుబ్బితే శరీరంలో ఉన్నటువంటి ప్రతి నరనర కూడా ఏమవుతదండి? కదలికలు జరుగుతాయి. బాడీకి ఏమవుతదండి? ఎక్సర్సైజ్ అవుతది. మరి బాడీకి చెమట ఎప్పుడైతే పట్టిందో అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. గమనించండి. లేదు చెమట కూడా రాకూడదు. బాడీ నుండి చెమట కూడా వెళ్ళకూడదు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారండి? ఇదిగో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. మార్చి నెల స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటండి సీజను? అది. ఫ్రిడ్జ్‌లకి, ఏసీలకి. తద్వారా ఏమైనా మంచి అనుకుంటే చెడు ఎక్కువగా మనిషిలోకి ప్రవేశిస్తుంది. అనేక రోగాలకి కారణము చెమట పట్టకపోవడమే. చెమట పట్టేలాగా మనిషి అందుకనే డాక్టర్లు అంటున్నారు, పాత కాలాన్నే అనుసరించండి, పాత పద్ధతులు మీరు అనుసరించండి అంటున్నారు. డాక్టర్ చెబితే ఓకే. మాలాంటి వాళ్ళు చెప్తే మళ్ళాంటి వాళ్ళు చెప్తే ఎలా ఉంటదండి? ఏంటి ఇలా చెప్తున్నారు ఈయన అనుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, జ్ఞానము ఎలా ఉన్నదండి? జ్ఞానము లేని వారిగా ఉన్నారని చెబుతున్నారు. ఇంకా ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రీస్తు వచ్చిన తరువాత మరి జ్ఞానము ఎలా ఉందో చూద్దామా? మరి క్రీస్తు మాటల్లో జ్ఞానం మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనము. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి క్రీస్తు దేశస్థులకేమి పిలవబడిన వారికే అది క్రి- ఈ మాట కోసమేనండి. క్రీస్తు ఎలా ఉన్నారటండి? దేవుని శక్తి, దేవుని జ్ఞానం. మరి చాలా మంది పొరబడుతున్నారు కదా, చాలా మంది తప్పులు పడుతున్నారు కదా. క్రీస్తేటి దేవుడేటి? క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నారంట. చూసారండి? వాక్యం ఎవరిచ్చేస్తుందండి? మనమే తప్పుదారిలోనికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా వినండి. మీకు మాత్రం సరైన వాక్యం అందుతుంది. సత్యవాక్యమే అందుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రీస్తు ఎవరటండి? దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని దగ్గర ఏమైతే నేర్చుకున్నాడో, దేవుని దగ్గర తండ్రి అయిన దేవుని దగ్గర ఏదైతే విన్నాడో అవన్నీ కూడా భూమి మీదకు వచ్చి ఆయన ఏం చేస్తున్నాడండి? తెలియజేశారు. మరి క్రీస్తు జ్ఞానం ఎలా ఉందో చూసుకునే ముందు ప్రియమైన దేవుని వల్లరా చూడండి, లోక జ్ఞానం ఎలా ఉందో చూసుకుందాం. లోక జ్ఞానం చూడండి, కాలేజీకి వెళ్తున్నారు పిల్లలు, మరి స్కూల్కి వెళ్తున్నారు, సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, కాలేజీ అయిపోయిన తర్వాత జాబ్ వస్తున్నాయి, జాబ్ చేసుకుంటున్నారు. కానీ ప్రియమైన దేవుని వల్లరా చూడండి, మరొకసారి చూడండి, మరొక మొదటి అధ్యాయం 24వ వచనము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. ఎలాగండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారండి?
చూసుకుందామండి. తొందరగా వెళదాం. యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనము. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనము. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది ఏంటండి, దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏ జ్ఞానము? లోక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఏ జ్ఞానం అటండి? దయ్యముల జ్ఞానము. మరి యేసుక్రీస్తు ప్రభువారు నేర్పినటువంటి జ్ఞానం ఎలాంటిది? మొట్టమొదట పవిత్రమైనది. ఏంటండి? పవిత్రమైనది. ఇంకా చూడండి, అదే 3వ అధ్యాయం 16, 17 కంటిన్యూ చేయండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15. ఎలా అనక మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. చూడండి అమ్మా, ఆగండి, ముందుకు వెళదాం. లోక జ్ఞానం వల్ల ఏమండి సాఫ్ట్వేర్స్ అయిపోతున్నారు చాలా మంది. లోక జ్ఞానం వల్ల ఏమైపోతున్నారండి? సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు. ఓకే, ప్రియమైన దేవుని వాళ్ళ తప్పేం కాదు. అయితే ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆ జ్ఞానం వల్ల మత్సరం ఏర్పడుతుంది. ఆ జ్ఞానం వల్ల ఏమవుతుందండి? ఒక టీమ్ లీడర్ ఉన్నాడు అనుకోండి, సాఫ్ట్వేర్ అందరికీ కొంతమందికి టీమ్ లీడర్ సెలెక్ట్ చేస్తారు కదా. ఆ టీమ్ లీడర్ ఉన్నాడు అనుకోండి, ఆ టీమ్ లీడర్ మీదే క్రింద వర్క్ చేసే వాళ్ళే మత్సరం. ఎందుకు? ఆ టీమ్ లీడర్కి ఎలా ఉన్నది? శాలరీ స్కేలు లక్షల్లో ఉంది, ఈయన వేలల్లో అందుకుంటున్నాడు. నేను ఎప్పుడు అందుకోవాలా, నేను ఎప్పుడు ఆ పొజిషన్కి వెళ్ళాలనే విధానంలోనే ఉన్నారు. అంటే ఏముందండి లోక జ్ఞానంలో? మా కంపెనీలో స్వార్థం లేదండి, మా కంపెనీలో మోసం లేదండి ఎవరైనా అంటారా? ఏ జాబ్లో చూసినా, ఎక్కడ చూసినా అంత జ్ఞానం ఎలాంటిదటండి? దయ్యముల జ్ఞానము ఎలాంటిది? ఇంకా చూడండి అమ్మా, 17వ వచనం చూడండి. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులువుగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. చూసారండి? పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి ఉన్నది. ఎలాగండి? ఏ జ్ఞానం అమ్మిది? లోకమెరగని దైవ జ్ఞానం. మన సబ్జెక్టు ఏంటి? లోకమెరగని దైవ జ్ఞానం. అంటే ప్రియమైన దేవుని వారారా, చూడండి, పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదంటండి? పవిత్రమైనది. అమ్మా, ఈ లోక జ్ఞానం ఎలాంటిది? ప్రియమైన దేవుని వారారా, చూడండి, అమెరికాలో ఆ మధ్య మనం విన్నాము, మరి ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్నారు. అమెరికన్స్ ఇండియన్, అంటే జాబ్ని బట్టి ఒకే రూమ్ లో ఉన్నారు. ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్న అమెరికా ఆ వ్యక్తి పర్మిషన్ ఇవ్వకుండా ఇండియన్ వ్యక్తి వాషింగ్ మిషన్ లో బట్టలు వేసాడని ఆ తల కట్ చేసి వాషింగ్ మిషన్ లో వేసాడండి. ఎలా ఉందో చూసారండి లోక జ్ఞానం. అంటే నా పర్మిషన్ లేకుండా నువ్వు నా వాషింగ్ మిషన్ లో నువ్వు బట్టలు వేస్తావు నాయనా అని ఆ విధంగా. అంటే ఎలా ఉన్నదండి? సమాధానం లేదు. లోక జ్ఞానం. అమెరికాలో మా అబ్బాయి చదువుతున్నాడు, మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు అంటే ఎంత గొప్ప అండి. కానీ అక్కడ జ్ఞానం ఎలా ఉందండి? వాళ్ళ జ్ఞానం ఎలా ఉందండి? అమెరికన్ వాళ్ళ జ్ఞానం ఎలా ఉన్నదండి? సమాధానం లేదు. తర్వాత సులువుగా లోపడదు, ఇట్టే లోపడేదండి దేవుని జ్ఞానం. ప్రియమైన దేవుని వాడారా, మరి చూడండి, కంపెనీస్కి వెళ్ళామనుకోండి, అలాంటి జ్ఞానం కాదండి. కంపెనీస్కి వెళ్తే ఎప్పుడు 8 గంటలు అయిపోతుందా, ఎప్పుడు డ్యూటీ నుంచి వచ్చేస్తామా, ఎప్పుడు ఇంట్లోకి వస్తామా అన్నట్టుగానే ఉంటుంది. ఎందుకు? అక్కడంతా మత్సరము, అక్కడంతా స్వార్థము, అక్కడంతా ఒకరి మీద లేనిపోని మాటలు చెప్పుకోవడము, అక్కడ చెప్పడము, ఒకరి నుంచి ఒకరు ఎదగాలనడము, ఒకరిని దొక్కేయాలనడము, ఇవన్నీ కూడా మనకి కనబడుతున్నాయి. ఇదంతా ఏ జ్ఞానం అండి? దయ్యముల జ్ఞానం. ఏ జ్ఞానం అండి? దయ్యముల జ్ఞానం. ఆ జ్ఞానము ఇలాగ మనిషిని మారుస్తూ ఉంటది. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళ ఇంకా చూడండి,
ఆ, సులువుగా లోబడినది. ఏంటండి? సులువుగా లోబడినది. ఏ జ్ఞానం? ఏ జ్ఞానం అండి? యేసుక్రీస్తు ప్రభువారి జ్ఞానం. యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పించే జ్ఞానం ఎలాంటిదండి? సులువుగా. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, భర్త భార్యను మనం చూసుకున్నట్లయితే, భర్త అడ్డుగా వచ్చాడని అక్రమ సంబంధానికి భార్య ఏం చేస్తుందండి? స్లో పాయిజన్, అనగా టీలో కలిపేసి పాయిజన్ ఇచ్చేస్తుందండి. ఎవరికే? భర్తకి. అంటే వెంటనే ఒకసారి రియాక్షన్ కాకుండా స్లోగా ఆయన చనిపోతాడు అని. అలాగే ప్రియమైన దేవుని వల్ల భర్తలేమైనా చిన్నవాళ్ళు అంటే భర్తలు కూడా ఎలా ఉన్నారండి? ఏమా, భార్యని శిరస కట్ చేసి ఏమండి వాటర్ డ్రమ్లో పెట్టేసి పైన ఏం చేశాడండి? సిమెంట్ వేసేసాడు. ఎవరికి తెలియకుండా సిమెంట్ చేశాడు. సిమెంట్తో ప్లాస్టింగ్ చేసాడు ఆ డ్రమ్ము. ఎవరికి తెలుస్తుందండి? భార్య భర్తల మధ్య ఏమండి పైన ఉన్నటువంటి జ్ఞానం తెలియక ఈ విధంగా ఉన్నారు ప్రియమైన దేవుని వల్లరా. ఇంకా దేవునిలోనికి మనం చూసుకున్నట్లయితే చాలా మనకు కనబడుతున్న లోకంలో భర్త భార్యను ప్రేమించక వేరే వారితో, అంటే భర్త భార్యని తప్ప మరి వేరే వారిని మరి ఆశించడం వల్ల ఎన్నో నష్టాలు మనకి భూలోకంలో కనబడుతున్నాయి. అలాగే ప్రియమైన దేవుని వల్లరా, మరి చూడండి, మరి దేవుని జ్ఞానంలో క్రీస్తు ఏమని చెప్తున్నాడో చూద్దాము. మత్తయి సువార్త ఒకసారి అక్కడికి వెళ్ళొద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనము. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు అప్పుడే తన హృదయంలో అగును. దేవుని జ్ఞానం ఎలా ఉన్నది? అందుకని అంటున్నాడు కదా భక్తుడు, మనుషులున్న దేశంలో అది దొరకడం లేదు. మనుషులున్న దేశంలో అంటే మనం అందరం మనుషులనే, కానీ ఎలా చెప్తున్నాడు ఆయన? అది తెలియడం లేదు. శిక్ష ఏమండి, జడ్జి వారు శిక్ష వేస్తారు. దేనికి వేస్తారు? చేసిన దాన్ని బట్టి శిక్ష వేస్తారు. అవునా కదా? ఆలోచించిన దాన్ని బట్టి వేస్తారా? ఆలోచించిన దాన్ని బట్టి వేయడండి. ఇక్కడ దేవుని జ్ఞానం ఎలా చూస్తారండి? ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడమే వెంటనే ఆమెతో వ్యభిచారం చేసినట్లు అని దానికి శిక్ష వేస్తానంటున్నాడు దేవుడు. అంటే దేనికండి శిక్ష? ఆలోచనకే. నీకు ఆలోచన ఉంటే కదా చూపి వెళుతుంది. ఆ విధంగా ఒక స్త్రీని, అయ్యో మనలాంటి అక్కే, అయ్యో మనలాంటి చెల్లె, మా అమ్మ అన్న సహృదయంతో కాకుండా మరి ఆమెతో మరి చెడు కళ్ళతో చూసినట్లయితే వెంటనే ఏమన్నాడండి దేవుడు? దానికే నేను శిక్ష వేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, మనుషులున్న దేశంలో ఇది లేదు అంటున్నారు. అంటే మనుషులందరూ ఉన్నాం, కానీ ఈ విషయం తెలుస్తుందా? ఆలోచనకే శిక్ష వేస్తాడన్న విషయం తెలుస్తుందండి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి, నేరము పాపము ఏదో అనుకోవడం ఇవేనండి. కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే చూద్దాం. చూడండి, ఇలాంటి పాఠాలు మనకి ఎక్కడ కూడా మనకే కనబడవు. ఏ పాఠశాలలోనూ ఏ కాలేజీలోనూ మనకి నేర్పమైన దేవుని వాళ్ళారా. ఇంకా చూసుకున్నట్లయితే చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, సామెతల గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనము. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనము. శిక్షను ప్రేమించువాడు, అది శిక్షను ప్రేమించేవాడు ఎవరండి? చెప్పాలండి. శిక్షను ప్రేమిస్తే జ్ఞానమును ప్రేమించినట్లంట. చాలా కష్టమండి ఈ మాట. ఏమ్మా, చాలా కష్టం. ఏమండి, శిక్ష వేస్తే జ్ఞానం వస్తుందా? నేను మా అబ్బాయిని శిక్షిస్తున్నానండి, ఆ శిక్షను ప్రేమించాడు అనుకో, వాడు జ్ఞానం గలవాడు అవుతాడా? అవడా? అవుతాడండి. ఎప్పుడైనా శిక్షను మనం ప్రేమించాలి. పై ప్రేమ చూపేవాళ్ళు చాలా మంది ఉంటారు, పెదవులతో ప్రేమ చూపేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మనల్ని శిక్షించేవారు మనకే ఎంతో అవసరం. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, బిఫోర్ మ్యారేజ్కి ముందు
ఎలా ఉన్నాయండి పరిస్థితులు? ఎలా ఉన్నాయండి పరిస్థితులు? మ్యారేజ్ ఉంటే వాళ్ళు అన్ని లోకంలో అనుభవించినవన్నీ కూడా అనుభవించేసి మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని జంటలు విడిపోవడం లేదండి? ఎందువల్ల? బిఫోర్ ముందు అనగా మ్యారేజ్ మ్యారేజ్‌కి బిఫోర్ అనగా మ్యారేజ్‌కి ముందు ఎన్నో అనుభవిస్తున్నారు. మ్యారేజ్ అయిన తర్వాత ఒకరి మీద ఒకరికే ప్రేమ కాస్త పోయి ద్వేషం ఎదురయ్యి ఎన్నో జంటలు రోడ్డున పడుతున్నారు. అందుకని దేవుడు ఒక జ్ఞానం నేర్పడాడు. భార్యలారా, భర్తలారా అని ఎప్పుడు ప్రేమించమని స్టార్ట్ చేయమన్నాడండి దేవుడు? పెళ్ళికి ముందు కాదు. పెళ్ళి అయిన తర్వాత నువ్వు భార్య అవుతావు. పెళ్ళి అయిన తర్వాత నువ్వు భర్త అవుతావు. అప్పుడు స్టార్ట్ చేయండి మీ ప్రేమలో. పెళ్ళికి ముందు కాదు నాయనా. మీ ప్రేమ ఎలా ఉండాలంటే భర్తపై ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వస్తాయండి. సమస్యలు వస్తాయి, రావా? అప్పుడు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటాయి మనకు పరిస్థితులు ఉండవు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏం చేయాలండి భార్య? లోబడి బ్రతకాలి. అది దేవుని చట్టం. భర్త కూడా భార్యని ఏం చేయాలండి? కరువైన, కష్టమైన ఏదైనా ప్రేమించవలసినటువంటి బాధ్యత భర్తకు. ఇది కాకుండా మన ఇష్టానుసారంగా మనం ఏదో చేసుకున్నాం అనుకోండి, అది ఏమవుతుందండి? దేవుని దృష్టిలోనికి వెళతాది. ఇలా చూడండి, ఇందాక మనం చదువుకున్నాం యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అక్కడ చూడండి 17వ వచనము లాస్ట్ చూడండి. వేషధారణ అయినను, ఇంకా ముందుకు వెళితే కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. ఏది అమ్మా? ఏదండి? కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణను లేనిదినై ఉన్నది. ఏంటది? పైనుండి వచ్చే జ్ఞానం. ఏమండి? లోకమెరగని జ్ఞానం, లోకంలో దొరకని జ్ఞానం ప్రియమైన దేవుని వాళ్ళారా ఏం చేస్తుందండి అమ్మా? మంచి ఫలాలతో నిండుకొనేలాగా చేస్తుంది. నిన్ను మంచిగా ఫలించేలాగా చేస్తుంది. ఏ జ్ఞానం? పైనుండి వచ్చే జ్ఞానం. ఇంకా ఏం చేస్తుందండి? పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. ఇంకా చూసుకుంటే కనికరముతోను. ఏమంటే ఎదట మనిషిని మనం ప్రేమించాలంటే మనలో ఏముండాలండి? ఎదట మనిషిని మనం ప్రేమించాలంటే మొదట ఏముండాలండి? కనికరము, జాలి అనేది మన దగ్గర ఉంటేనే కానీ ఎదట మనిషిని మనం ప్రేమించలేము. మనము ప్రేమైన దేవుని వల్ల ప్రేమిస్తున్నాం అనుకోండి, అటువైపు నుంచి కూడా మనల్ని కూడా అలా ప్రేమిస్తేనే ఆ ప్రేమ స్థిరకాలం వెళుతుంది, కలకాలం ఉంటుంది. అంతే కదండి? మనం ప్రేమిస్తున్నాం, వాళ్ళు ద్వేషిస్తున్నారు అనుకో, అది వెళుతుందండి? అది వెళ్ళదు. ఈ ప్రేమలో ఏముండకూడదండి ఏమా? చూడండి, ఇంకా మనం చూసుకున్నట్లయితే మన దేశానికి ఎన్నో సేవలు అందించారు మిషనరీ వాళ్ళు. ఎన్నో సేవలు. వాళ్ళు ఏముంది? మన దేశం మీద కనికరం ఉంది, మన దేశం మీద వాళ్ళకి జాలి ఉంది. కాబట్టి ఎన్నో మిషనరీ హాస్పిటల్ కట్టారు ప్రియమైన దేవుని వల్లరా. ఎందరెందరో ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా ఏమండి మిషనరీ వాళ్ళు కట్టినటువంటి స్కూళ్ళలోనే చదివారు. దీని అందరికీ ఏంటండి? బయట నుండి వచ్చే జ్ఞానం వారిని ఏం చేసిందండి? వారిని జాలి కలిగించేలా చేసింది. మదర్ తెరీసా ఆ తల్లి గారు చూడండి, మనందరికీ మదర్ అయిపోయింది. ఎందుకు? ఆవిడలో కనికరం ఉంది, ఆవిడలో జాలి ఉంది. కాబట్టి ప్రేమించే లక్షణం ఆవిడకి దేవుడు పెట్టాడు. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళ చూడండి, వేషధారణ ఉండదట. దీనిలో పైనుండి వచ్చే జ్ఞానంలో వేషధారణ ఉండదు. వేషధారణ అంటే ఏమనుకుంటున్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా? వస్త్రాలు ఒకటే అనుకుంటే లోపల ఏమండి ఎంత మనసులో ఎంత పెట్టుకుంటారో పైకి ఏమండి బాగున్నారంటారు. అంటారండి? లోపల ఎలా ఉంటుందండి? లోపల మరొక రూపం, పైకి మరొక రూపం. లోపల అంతా కూడా వీడు ఎప్పుడు పాడైపోతాడు, ఎప్పుడు కూలిపోతాడు, ఎప్పుడు నాశనమైపోతాడు అన్నట్టుగా ఉంటుంది. మీరు బాగోవాలండి, మీరు బాగోవాలి, మీరు బాగుంటే మాకు అని నేను అంటారు. అలాంటిది మాత్రం దేవుడికి ఇష్టం. ఏదైనా సరే కానీ మనం యథార్థంగా మాట్లాడాలి. అలాంటి మాట్లాడే టైంలో సత్యవాది ఏంటండి?
సత్యవాది, లోకానికి విరోధి. యథార్థంగా వెళ్తే నీ ఇంట్లో నీ భర్తకే నచ్చదు. మనం ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే నీ భార్యకే నచ్చదు, నీ పిల్లలకే నచ్చదు, నీ ప్రక్క వారికే నచ్చదు. కానీ దేవుని మాట ఎలా ఉందో అలా మనం నెరవేర్చవలసిన వారమై ఉంటాం. మనిషి దగ్గర మనిషి మాట్లాడడం కానీ, మనిషి చూస్తున్నలాగా మనిషి చూడకపోతే ఇంకోలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా, మనిషి ఉన్నప్పుడు ఒకలాగా మనం చూడకూడదు. వేషధారణ ప్రియమైన దేవుని వర్లారా, దేవుని వాక్యం చెబుతుంది, వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారణ క్షమించిన. ఇలాంటి వేషధారణ ఉన్నట్టుగా చెప్పండి, ఉన్నట్టుగా మాట్లాడండి. కష్టమైన దేవుడే అప్పగిస్తాం, పోయింది ఏమి లేదు. కానీ వాక్యం ఏది చెప్తే మాత్రం అదే మనము చేయాలి ప్రియమైన దేవుని వల్లరా. ఇంకేంటంటే పక్షపాతమైనను లేదు. ఏం లేదండి దేవుళ్ళో, పక్షపాతమైనను లేదు. ప్రియమైన దేవుని వల్లరా చూడండి, ఇప్పుడు లోకంలో చూసుకున్నట్లయితే పరిస్థితులు ఎలా ఉన్నాయండి? తన గర్భాన పుట్టినటువంటి బిడ్డలనే పక్షపాతంగా చూసేవాళ్ళు లేరండి. ఉన్నారా లేదా? కుమార్తెలు అంటే చాలా చిన్న చూపు, అదే కొడుకులు అయితే చాలా పెద్ద చూపు. దానికైతే వారి కోడలు ఏమి చూడదు, వారి కుమారులు ఏమి చూడదు, కానీ చూసేది ఎవరు? కుమార్తె చూస్తారు. కానీ ఎలా ఉన్నది లోకమైన చూపు? కుమార్తెలు అంటే చిన్న చూపు, తనకి సమాదృష్టం ఉండలేదండి, పక్షపాతం, స్వార్థం. కాబట్టి దేవుని వాళ్ళరా, దేవుని కలిగినటువంటి మనము వారి మనసులు ఏం చేయాలని మనము మార్చవలసిన వారమై ఉన్నాము. మనం గురైపోవడం కాదు, మనం చెప్పాలి, మనము తెలియజేయాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని స్వార్థం లేదండి. ఉందండి, కుమార్తె ఒక రకంగా చూస్తున్నాడు, కుమార్తెను ఒక రకంగా చూస్తున్నాడా? అందుకనే ప్రభుత్వం కూడా ఇప్పుడు పెట్టింది, ఏమంటుందండి? కుమారులైనా కుమార్తెలైనా అందరూ కూడా సమానమే, తండ్రికి అందరూ కూడా సమానమే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఇది? దేవుల్లో నుంచి వచ్చింది, పై నుండి వచ్చింది. ఆయన అందరిని సమానంగా చూసేటప్పుడు మనకెందుకండి ఈ వేషాలు? దేవుడు ఏమైనా సహిస్తాడు ఇలాంటివి? కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకని అంటున్నారు ఇక్కడ, దేశమున్న మనుషులున్న దేశంలో ఈ జ్ఞానం లేదు అనగా లోకం ఎరగడం లేదు. లోకం ఎరగని దైవ జ్ఞానం ఏంటండి? అందరిని కూడా సమానంగా చూడవలసిన బాధ్యత మనదే. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా చూడండి, ఏం చేస్తుందటండి జ్ఞానం? వేషధారణ. అంతేకాకుండా ఈ 18వ వచనం చూడండి, నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు వ్యక్తపడును. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం చూసి ఎవరైనా ఏమైనా అంటున్నారా? ఏమండి, ఎవరికైనా మనం ఏదైనా అనుకుంటున్నామా? సమాధానంగా మనము అంటే దేవుడే మనకి సమాధానము ఇస్తారు. చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను, ముగిస్తాము. ఒక తెల్లని గోడ ఆ హౌస్ ఓనర్ది. ఆ ప్రక్క ఆయన ఎప్పుడు కూడా ఆ గోడను చూసి ఓర్వలేక కిళ్ళి ఏంటి ఇంకా ఉంటాయి కదా, అవన్నీ నమిలి ఆ గోడ మీద పోస్తున్నాడు. పాపం ఈయన ఏం చేస్తున్నాడు? బకెట్తో నీళ్లు తెచ్చుకుని కడుక్కుంటున్నాడు, మరలా వస్తున్నాడు, మరలా కడుక్కుంటున్నాడు. కానీ ఆ పక్క వ్యక్తి వచ్చేసరికి ఈయన బకెట్తో నిలబడ్డాడు. ఎప్పుడు కూడా ఏం చేసేవాడు? ముందే ఊసి వెళ్ళిపోతే ఆయన వచ్చి క్లీన్ చేసుకున్నాడు. గోడ ఇందే, ఊసేది ఆ పక్క ఆయన, కానీ ఏం చేసేవాడిని? క్లీన్ చేసుకుని. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంకా బకెట్తో నిలబడితే ఆయనకే సిగ్గొచ్చిందండి. ఏమిటి? నేను చేసే పని ఎలా ఉన్నదా? ఆయన బకెట్తో ఆల్రెడీ నిలబడి ఉన్నాడు, నిన్నది ఈ రోజు కనబడతలేదంటే ఈయన క్లీన్ చేసుకున్నాడని. మన ప్రవర్తన ద్వారా వారికి ఏం రావాలండి? మార్పు రావాలి. తద్వారా ఏటమ్మా, దేవుడికి మహిమకరంగా మనము బ్రతకాలి. ఇదండి లోక జ్ఞానము, దేవుడు ఎరుగని దైవ జ్ఞానం. లోక జ్ఞానం ఎలా కనబడుతుంది? దేవుడు చూపించే దైవ జ్ఞానం అలా నేర్పుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా వినండి, దేవునికి దగ్గర అవ్వండి, దేవుని మనస్సు హత్తుకొనండి. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా దీవించాలని కోరుకుంటూ శ్రద్ధగైనటువంటి మీ అందరికీ కూడా నా మాటలు ముగిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ పరలోకమందున మా కన్న తండ్రి, మీకు వందనాలయ్యా. తండ్రి గారు, మరి గడిచిన దినములన్నీ నీ కృపలో భద్రపరుచుకొని, ఇదిగో తండ్రి, ఎలాంటి పరిస్థితుల్లో మేమన్నా తండ్రి మాకు మీ మాటలు చెప్పడానికి
మీ మాట మా జీవితాలను ఉద్ధరింపజేసేది. మీ మాట మా బ్రతుకు నాయన నిశ్చయత్వంలో నడిపించేది. మీ మాట మాకు ధైర్యం ఇచ్చేది. కనుక